ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యవుల, నాదెండ్ల, కొల్లు రవీంద్ర, సత్యకుమార్తో కమిటీ ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోనున్న కమిటీ ఇప్పటికే ప్రధాని పర్యటన కోసం నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ను నియమించారు. మే 2న ఏపీలో ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, అంటే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2 అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, మంత్రుల కమిటీ. ఇందులో నారాయణ, పయ్యవుల కేశవు, లోకేష్, కొల్లు రవీంద్ర ప్రధానంగా ఈ మంత్రుల కమిటీలో 6 మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో ఈ మోడీ పర్యటనకు సంబంధించి వివిధ శాఖలను సమన్వయం చేసుకోవటం, ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయనేది చూడడం, ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల సమన్వయం, ప్రధాని నరేంద్ర మోడీ చేసే ప్రకటనకు సంబంధించి, అదేవిధంగా అమరావతి రీలాంచ్ కార్యక్రమం చేయటం, ఈ 3 కోఆర్డినేట్ చేసుకోవాలి. 3 సబ్జెక్టుల మీద మంత్రులు ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే సీనియర్ అధికారి వీరపాండ్యన్ నోడల్ ఆఫీసర్ గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. 2 కలిపి అంటే ఒక పక్క అధికారులు, మరో పక్క మంత్రుల కమిటీ సమన్వయం చేసుకుంటూ ప్రధాని మోడీ టూర్ ను సక్సెస్ చేయాలి. ఎందుకంటే 1,50,000 పైగా జనంతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఒకటి, ఒక 50,000 మందితో రోడ్ షో ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ జిల్లాల నుంచి ప్రజలు ఎక్కువగా తీసుకుని రాజధాని ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా నిర్వహిస్తోంది, రాజధాని రీలాంచ్ కార్యక్రమం ఎంత గ్రాండ్ గా జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం టెంపరీ సెక్రటరియట్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి పర్మనెంట్ సచివాలయం కానీ లేకపోతే అసెంబ్లీ కానీ ఇతర భవనాల నిర్మాణం ఎంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది, ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో పెట్టడం, అదేవిధంగా కేంద్రం నుంచి ఎంత సహాయం వస్తుందనేది చూడటం ప్రధాన ఉద్దేశంగా ఈ కమిటీ ఏర్పాటైందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.